నమస్తే ఫ్రెండ్స్, నేను మనీ నీలిపూజ. ఫ్రెండ్స్, తిరుమల మహాపాదయాత్ర ఇది మీకు తెలిసిన విషయమే. 13వ తేదీ మొదలుకొని 15వ తేదీ వరకు పాదయాత్ర జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ వీడియోలన్నీ మీకు చూపిస్తున్నాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రాముడే దేవుడు, దేవుడే రాముడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ. గోవింద 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 అంటూ శ్రీ దేవరకొండ భానుమూర్తి స్వామి శర్మ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ వచ్చినటువంటి భక్తాదులందరికీ ఆ వెంకటేశ్వరుని స్వామి దయ కలుగ్గాక. ఈ యొక్క కార్యక్రమంలో ఎన్నో 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 అవాంతరాలు ఎదురైనా కూడా దిగ్విజయంతో పాదయాత్రను పూర్తి చేసుకొని తిరుమల దర్శనం, స్వామివారి దర్శనం చేసుకొని ఎవరి వారి స్థానాలకు వారు వెళ్ళిపోయారు. సో ఇటువంటి సమయంలో ఈ యొక్క వీడియోను విడుదల చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం నిడివి ఎక్కువైనా కానీ దీంట్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మధ్యలో చాలా విశేషాలన్నీ చెప్పాను, వాటి గురించి అక్కడక్కడ. సో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చూడండి. వెంగమాంబ అన్నదాన సత్రం గురించి, ఆంజనేయ స్వామి గుడి గురించి, ఇక్కడ నాటక మార్గంలో మనం ప్రయాణించే దారిలో కొన్ని విశేషాలన్నీ చెప్పాను. సో అవన్నీ మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తిరుమల పాదయాత్ర అంటే నడక తీర్థయాత్ర. ఈ పాదయాత్రలో భక్తులు తిరుపతి నుండి పవిత్ర తిరుమల ఆలయానికి 2 ప్రధాన మార్గాలు అంటే రాతి పాదచారుల ద్వారా ట్రెక్కింగ్ చేస్తారనమాట. అంటే అలిపిరి మెట్లు పొడవు 3550 మెట్లు, రెండవది వచ్చి శ్రీవారి మెట్లు అనమాట. అంటే చిన్నది 2388 మెట్లు, 2.5 కిలోమీటర్ ఉంటుంది. సో 2 మార్గాల్లో భద్రత, వైద్య సహాయం, నీరు, విశ్రాంతి మరియు ఉచిత సామాను రవాణా సౌకర్యాలు వంటివి కూడా ఉన్నాయి. దివ్య దర్శనం ప్రవేశం కోసం టోకన్లు జారీ చేయబడతాయి. ఇది ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం కాబట్టి మిత్రులారా, చాలా వరకు చాలా టైము, చాలా సమయము మీరు ఆధ్యాత్మిక పరంగా తెలుసుకోవాల్సినటువంటి ఏవైనా ఉంటే పెద్దల ద్వారా, మీతో వచ్చినటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర అడిగితే వారు కొన్ని విషయాలు మీకు చెప్తారు, మీరు అడిగిన వాట్లకు. ఓకే, అలా తెలుసుకుంటూ మన ప్రయాణం పాదయాత్ర చేస్తే మరీ చాలా మంచిది. ఏదో సొల్లుపోక కబుర్లు చెప్పుకుంటూ నడిచే కన్నా మనం దేవుడి కోసం వెళ్తున్నాం కాబట్టి ఆయన గురించి కొన్ని జీవిత చరిత్రలు, కొన్ని ఏమైనా విశేషాలు తెలుసుకుంటే మరీ మంచిది. సో కాల జ్ఞానం అబ్బుతుంది, తెలివి పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, పడిపోయి మీరు కనపడారా? ఏమే క్లారిటీ, లైటింగ్ లేదు. లైటింగ్ ఇట్లా ఉంటే చూడు సూపర్గా పడుతుంది అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోతున్న ఈ యొక్క గాలిగోపురం యొక్క పరిస్థితి అంటే ఈ గాలిగోపురం యొక్క స్టోరీ ఏంటంటే, తిరుపతి దేవస్థానంది గాలిగోపురం అల్లిపిరి నుండి 3వ గోపురం అనమాట. ఇది 16వ శతాబ్దానికి చెందినటువంటి ఈ గోపురం అగ్రగోపురంగా పిలువబడుతున్నది. సూర్యవంశస్థులైన దేవచోడ కుటుంబానికి చెందినటువంటి మట్ల కుమార అనంతరాజు తన తండ్రి తిరువెంగళనాథ, తల్లి చిన్నమాంబ నృత్యార్థం అంటే జ్ఞాపకార్థం ఈ గోపురం నిర్మించారనమాట. సో ఇది ఈ యొక్క గోపురం యొక్క స్థితి కథ.
బ్రదర్ ఎవరైనా పరశురాములు కానీ అన్నమయ్య కాదు పరశురామ బోర్డు పెడతామని బోర్డు కూడా పెట్టడం లేదు. పరశురామ అవతారం ముందు ఉంది బోర్డు. ఏం కాదు ఎంత నిజమైందేనా 20 నిజమైందేనా నిజమైందే. చలి పెట్టంట ఎండ వస్తుంది. రామావతారం ఇప్పుడు క్లారిటీ బాగుంది. బలరామ అవతార్ ఫోన్ కృష్ణావతారం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. అదేమిటంటే ఇక్కడ కనపడుతున్నటువంటి జింకలు బుడతలు, అడవి బుడతలు అనుకుంటా, తోక పొడుగ్గా ఉంటాయి. సో వీటిలకు కొన్ని ఆహారం పెడుతున్నాం మనం. అక్కడ వాళ్ళు అక్కడ షాప్ దగ్గరగా ఉన్నటువంటి షాపుల్లో అమ్మేటటువంటి పదార్థాలు ఏమైనా చిన్నవి ఉంటే పెట్టొచ్చు. కానీ మనం బయట నుంచి అంటే తిరుపతి నుంచి కింద నుంచి తెచ్చుకునేటువంటి ఆహారాలు ఉంటాయి. అంటే చిన్నపిల్లలు లాలీపప్పులు అంటే ఇలాంటి పదార్థాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెడుతున్నారు. సో ఒక జింకకు లాలీపప్పు తెచ్చి పెట్టారు. ఆ లాలీపప్పు ఎటువంటిది అంటే ముందు పక్క తీయగానే ఉంటుంది, అది చూడడానికి సరదాగానే ఉంటుంది. కానీ అది నోట్లోకి అది మనలాగా చప్పరించి మన వదిలేసేది కాదు కదా. ఆ వెనక పక్క పుల్ల అది నోట్లోకి మింగేస్తుంది. సో అది అలాగే మింగేస్తుంది, కొంచెం అవస్థ పడింది. అందుకే అక్కడ టీటీడీ వారు బోర్డు కూడా పెట్టారు, ఇటువంటి పదార్థాలు ఏం పెట్టద్దండి అని. ఇందుకే సో అరటిపండు లాంటివి అయితే పెట్టండి ప్లీజ్, అర్థం చేసుకోండి. అవి కూడా మనలాగా జీవాలే కదా అండి, వాటికి ఆహారం ఉండాలి, కానీ మంచి ఆహారం పెట్టండి. అయితే లోకల్గా ఉన్నటువంటి షాప్ అతను అది చూసి దాన్ని తరిమేసినాడు. ప్లస్ మనలో ఇక్కడ ఉండే అది పెట్టిన వాళ్ళని అరిచాడు. సో అది చాలా వరకు తప్పండి పాపము. అది గొంతులో పడిపోయిందే. అది ఇంకా అతను కూడా మళ్ళీ తన వ్యాపారం వచ్చేసరికి వెళ్ళిపోయాడు. అది అర్థం చేసుకోండి. సైడ్ సార్
వద్దంట, ఆయనకి వద్దంట, వద్దంట, చెప్పండి. ముగ్గుబావి మండపం. కావాలంటే ఇంక ఇప్పుడు ఈయన కూడా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది మోకాలి పర్వతం అనమాట. మోకాలి పర్వతం యొక్క గాలిగోపురం ఇది ఎక్కడి నుంచి అనమాట. దీన్ని నారాయణగిరి కూడా అని అంటారు. సో ఇక్కడ ఇది పవిత్రమైన ప్రదేశం అని అంటారు. అయితే అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్ళే దారిలో ఉండే ఈ 7 కొండలలోని అతి చివరి కొండలలోని మోకాళ్ళ మండపం నుంచి కొండపైకి మెట్లు గల ప్రదేశాన్ని మోకాళ్ళ పర్వతం అంటారు. మోకాళ్ళ మండపం నుంచి తిరుమలకు సుమారు 400 మెట్లు ఉండగా వాటిలో మొదటి 100 మెట్లు మామూలు మెట్లు కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ మెట్లు ఉన్న పర్వతం నారాయణగిరి. అంటే నారాయణగిరిపై పాదం మోపడం మహాపాపం అని తలచి శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు మోకాళ్ళపై కొండ ఎక్కారే అని అంటారు. సో కాబట్టి పాదం మోపకుండా మోకాళ్ళపై నడిచే పవిత్రమైన నారాయణగిరి కాబట్టి మోకాళ్ళ పర్వతం అని స్థల పురాణం చెబుతుంది. అయితే అన్నమయ్య మొదటిసారి తిరుమలకు వచ్చినప్పుడు ఈ మోకాళ్ళ పర్వతం వద్ద అలసిపోయాడని చెబుతుంటారు. రామానుజాచార్యులు తిరుమలకు తొలి దర్శనానికి వచ్చినప్పుడు ఈ వెంకటాద్రి పవిత్రతను గురించి తెలుసుకొని ఆ పవిత్రమైన ప్రదేశాన్ని పాదాలతో తాకూడదని మోకాళ్ళతోనే కొండ ఎక్కాడట. అప్పటి నుండి ఈ మోకాళ్ళ పర్వతం దారిలో మోకాళ్ళతో ఎక్కడం ఆనవాయితీ అయింది. అన్ని మెట్లు 100 మెట్లు, అంటే అన్ని మెట్లు 100 మెట్లు, 11 మెట్లు, కనీసం 3 మెట్లు మోకాళ్ళతో నడిచి ఆ పాత సాంప్రదాయాన్ని నేటికి భక్తులు తిరిగి పాటిస్తున్నారు. అంటే 1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రికుడు, యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంతం ఎలా ఉండేదో వ్రాశారు. గాలిగోపురం వరకు ఎక్కడం దిగడం బహు ప్రయాస అని రాసుకున్నారు. సో అదండి విషయం, మోకాళ్ళ పర్వతం యొక్క విశేషం. సో నేను కూడా 11 మెట్లు దాకా ఎక్కాను అతి ప్రయాసం మీద. సో చాలా కష్టం అండి ఎక్కడ అట్లా మోకాళ్ళ మీద ఎక్కడం అంటే. అయితే మొక్కుబడి తీర్చుకున్న వాళ్ళు, అంటే మొక్కుబడి తీర్చుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేస్తారనమాట. అంటే వారి కోరికల మీద ఆధారపడినటువంటి మోకాళ్ళ పర్వతం చాలా పవిత్రమైనది కాబట్టి 100% కోరికలు తీరిపోతాయి. సో అదంటే విశేషం. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మోకాళ్ళ పర్వతం ఖచ్చితంగా 1, 2, 3 కాకుండా సాధ్యమైనంత వరకు అన్నీ ఎక్కేట్టుగా చూడండి. అంటే 100 మెట్లే జస్ట్ అంతే. ఆ 100 మెట్లు మోకాళ్ళ పర్వతం ఎక్కితే మనకు మోక్ష మార్గం, మన కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీ వెంకటరమణ శ్రీనివాస గోవింద గోవింద.
ఫ్రెండ్స్, ఇక్కడ తరిగొండ వెంగమాంబ అన్నదానం సత్రం గురించి తెలుసుకుందాం. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక పెద్ద అన్నప్రసాద సముదాయం. దీనిని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కాంప్లెక్స్ అని కూడా పిలుస్తారు. ఇది రోజుకు లక్షలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలలో ఒకటిగా పేరుగాంచింది. ఆధునిక వంట పరికరాలతో పెద్ద పెద్ద హాల్స్లో భక్తులకు నిరంతరం అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడుంది? తిరుమలలో ఆది వరాహస్వామి గుడికి సమీపంలో ఉంది. ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తారు. సో దాదాపు అంటే వీకెండ్ వారంలో దాదాపు 1.5 లక్షల మందికి వారాంతాల్లో ఇంత ఎక్కువ మందికి భోజనం వడ్డిస్తారనమాట. సో నిర్మాణం 2011లో ప్రారంభించారు. ఇందులో 4 భోజనశాలలు ఉన్నాయి. ప్రతి హాలు 1000 మందిని కూర్చోబెట్టగలదు. వా. సో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల విరాళాలతో నడుస్తుంది. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి భక్తురాలు కవయిత్రి అయిన తరిగొండ వెంగమాంబ పేరు మీదుగా దీనిని ఆ పేరు పెట్టారు. సో ఈ సత్రం భక్తులకు కుల గోత్రాలు చూడకుండా నిత్యం అన్నదానం చేసే ఒక గొప్ప కార్యక్రమం అన్నమాట. సో భక్తులు వెళ్ళారంటే 100% ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి భోజనం చేసుకొని వస్తారండి. ఓకే ఫ్రెండ్స్, ఏది ఏమైనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.